హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి కర్ణుడు కవచకుండలాలతో ఎందుకు పుట్టాడు, అలాగే నరనారాయణులు అనేవాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కర్ణుడు, కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదండి. కుంతీదేవి కూడా కర్ణుడిని నవమాసాలు మోసి కనలేదనమాట. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడనమాట. అంతే, కన్యగా ఉన్నటువంటి కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం సంతాన సాఫల్య మంత్రం. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప వేరే వరాలు అనుగ్రహించరనమాట. ఆ మంత్ర ప్రభావం అలాంటిదండి. ఈ విషయాన్ని మనం ముందు అర్థం చేసుకుంటే కర్ణుడు కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థమవుతోంది. ఇక విషయంలోకి వెళ్దామండి. పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి అభేద్యమైనటువంటి 1000 కవచాలను వరంగా పొందాడనమాట. అప్పటినుంచి అతనికి సహస్ర కవచుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతోటి అతడు సర్వలోకాలను నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూ ఉండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణకోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా, భయపడకండి, నేను నరనారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తూ ఉన్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను అని వారికి ధైర్యం చెప్పి పంపాడనమాట శ్రీ మహావిష్ణువు. హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి 2 రూపాలుగా విడిపోయాడండి. నరరూపం నరునిగాను, సింహరూపం నారాయణుగా, ధర్ముని కుమారులుగా జన్మించారన్నమాట. వారే నర నారాయణులు. వారి ఇరువురు పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకనే వారిరువురు ఆయుధాధారులై బద్రికావనంలో ఏకాగ్ర చిత్తులై తపోదీక్ష వహిస్తారనమాట. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు అనేది కొనసాగుతూ ఉంది. ఒకసారి ప్రహ్లాదుడు బద్రికావనం సందర్శించి వెళుతూ నరనారాయణులను చూసి వారి ప్రక్కన ఆయుధాలు ఉండటం గమనిస్తాడనమాట. అట్లా గమనించినటువంటి ప్రహ్లాదుడు, తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమిటి? వీరు ఎవరు కపట తాపసులై ఉండవచ్చు అని భావించి వారికి తపోభంగం గావించి వారిని యుద్ధానికి ఆహ్వానిస్తాడండి. వాళ్ళిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఎంతో కాలం ప్రహ్లాదుడు వారిని జయించలేకపోతాడనమాట. అలా జయించలేకపోవడం చూసి ఆశ్చర్యపడి ఈ శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తాడు. శ్రీహరి ప్రత్యక్షమై, ప్రహ్లాద, నరనారాయణులు నా అంశతో జన్మించిన వారు, వారిని నీవు గెలవలేవు అని చెప్పాడు మాట. ప్రహ్లాదుడు తన తప్పు తెలుసుకొని నరనారాయణులు క్షమించమని వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నరనారాయణులు తపస్సు కొనసాగుతూ ఉంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి వారికి తపోభంగం చేయమని అప్సరసలను పంపాడనమాట. వారు తమ రూప, వయో, నృత్య గానాలతో నరనారాయణుల తపస్సును భంగం కలిగించాలని ఎంత ప్రయత్నించినా కానీ ఫలితం అనేది శూన్యం అనమాట అండి. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, మీ అందాలు మమ్మల్ని ఆకర్షించలేవు. ఇంద్ర పదవి ఆశించి మేము ఈ తపస్సు చేయటం లేదు అని తన తొడ మీద చరిచాడనమాట అండి. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ అద్భుత సౌందర్య రాశి జన్మించింది. తన ఉరువులు అంటే తొడల నుంచి పుట్టినటువంటి ఆ సుందరికి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ఈమెను మా బహుమతిగా ఇంద్రునకు ఇవ్వండి అని చెప్పి వారిని పంపాడనమాట అండి. ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని నరనారాయణులను క్షమించమని వేడుకుంటాడండి. నరనారాయణులు తపస్సు కొనసాగుతూ ఉంది. ఆ సమయంలో గర్వాంధుడైనటువంటి సహస్ర కవచుడు వారి దగ్గరకు వచ్చి వారిని యుద్ధానికి ఆహ్వానించాడనమాట. అప్పుడు నారాయణుడు అతనితో, రాక్షసేశ్వర, నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చేయటం ధర్మం కాదు. కనుక మాలో ఒకరు నీతో యుద్ధం చేస్తూ ఉంటే మరొకరు తపస్సు చేస్తూ ఉంటారు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను అన్నాడనమాట. సహస్ర కవచుడు ఈ ఒప్పందానికి ఓకే అంటాడండి. నరుడు తపస్సు చేస్తూ ఉంటాడు. నారాయణుడు యుద్ధానికి దిగుతాడనమాట. యుద్ధం భీకరంగా సాగుతూ ఉంటుంది. అలా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత నారాయణుడు సహస్ర కవచుని యొక్క 1000 కవచాల్లో ఒక్క కవచం భేదించగలిగాడండి. అప్పటికి అలసిపోయినటువంటి నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా నరుడు సహస్ర కవచునితో యుద్ధానికి దిగాడనమాట.
మరో 1000 సంవత్సరాలు గడిచిన అనంతరం నరుడు సహస్ర కవచుని మరో కవచాన్ని భేదించారు. ఇలా నరనారాయణులు ఇరువురూ కలిసి ఆ సహస్ర కవచుని 999 కవచాలు భేదించారు. ఇక ఆ సహస్ర కవచునికి ఉన్నది ఒకే ఒక కవచము. అది గమనించినటువంటి సహస్ర కవచునికి భయం పుట్టి యుద్ధరంగం వదిలి పరుగు పరుగున సూర్యుని దగ్గరికి వెళ్ళి అభయం ఇమ్మని వేడుకుంటాడండి. అప్పుడు సూర్యుడు ఏమంటాడు అంటే, కలకాలం నీకు అభయం ఇవ్వలేను. నరనారాయణుల అనంతరం నీకు నా నుంచి విడుదల కలిగిస్తాను అన్నాడు. సహస్ర కవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోతారనమాట. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చినటువంటి సూర్యుడు ఆ సహస్ర కవచునే పసిబిడ్డగా చేసి కుంతీదేవికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడండి. కర్ణుడు వచ్చేసి పొడగరి అండి, అందగాడు. అలాగే బంగారు వర్ణం కలిగి ఉంటాడనమాట అని శ్రీకృష్ణ భగవానుడు వర్ణించారండి. ఈ కర్ణుడిని సంహరించడానికి నరనారాయణులు శ్రీకృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుడిని సంహరించడం అయితే జరుగుతుందండి. ఇదండి వీడియో అయితే. కర్ణుడు కవచ కుండలాలతో ఎందుకు పుట్టాడు, అలాగే నరనారాయణులు అనేవారు ఎవరు అనే దానికి సంబంధించి మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.